పాప విషయంలో దివ్యను అనుమానించడంతో అక్కడ ఉన్న దివ్య అయితే బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోదామని నిశ్చయించుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అను అయితే లేదు లేదు దివ్య, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళడానికి వీలు లేదు. పాప మీద ప్రేమతో పద్మావతి నిన్ను ఒక మాట అన్నది, అందుకని నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతావా? అందుకు నేను సారీ చెప్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండాలి దివ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే లేదక్క, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను చేసింది నేను కదా తప్పు, అందుకే నేనే సారీ చెప్తాను దివ్యకు అని చెప్పేసి అయితే దివ్యకు సారీ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను వాళ్ళ ఆయన అయితే సరే సారీ చెప్పారు కదా దివ్య, ఇకనైనా నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే నన్ను కూడా నీకు సారీ చెప్పమంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దివ్య అయితే అలా ఏం లేదన్నయ్య, నువ్వేం సారీ చెప్పనవసరం లేదు, నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పేసి అయితే దివ్య అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అను వాళ్ళ ఆయన అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అను వాళ్ళ ఆయన అయితే అనుని చూసి, అను నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఎన్ని తగువులు పడినా సరే మీ అక్క చెల్లెళ్ళు మళ్ళీ కలిసిపోయారు కదా, నాకు అదే చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ కూడా మీ ఇద్దరూ ఇలా కలివిడిగా ఉంటే మన కుటుంబం చాలా ఆనందంగా ఉంటుందమ్మా, ఎక్కడ నగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే నా కోడళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి వాళ్ళ అక్క కూడా అయితే చాలా నవ్వుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటూ అయితే ఆ రోజుని గడుపుతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.